గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు 14 ఫిబ్రవరి 2025 కరెంట్ అఫైర్స్. ఈ రోజు ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి కర్బన ఉద్గారాల కట్టడి కోసం మనం ఇండియా ఏం చేయబోతుంది అనేది అనమాట. ఓకేనా? సో ఇది వచ్చేసి మనకి లెంతీ ఉంటుంది టాపిక్. ఇదేంటంటే ఎవరైనా మెయిన్స్ రాయాలనుకునే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది, అంటే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కోసము. కానీ నేను ఏవైతే అండర్లైన్ చేశానో అవి మనకి గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ బిట్స్ రూపంలో కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకనేసే సో చూడండి, ఫస్ట్ కర్బన ఉద్గారాల కట్టడికి ప్రపంచంలో కర్బన ఉద్గారాలను అత్యధికంగా వెలువరిస్తున్న దేశాల జాబితాలో మన ఇండియా 3వ స్థానంలో ఉంది. ఓకేనా? అంటే మన వరల్డ్ వైడ్ అత్యధికంగా కర్బన ఉద్గారాలు వెలువరిస్తున్న దేశంలో మన ఇండియా 3rd ప్లేస్లో ఉంది. అంటే అత్యధికంగా ఇండియా కూడా ఉద్గారాలను వెదజల్లుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఓకేనా? మరి కర్బన ఉద్గారాలని మనము మెట్రిక్ టన్నులలో లెక్కించడం కోసం ప్రతి దానికంటే యూనిట్స్, సెంటీమీటర్స్, కిలోమీటర్స్ అలా యూనిట్స్ ఉంటాయి కదా. అట్లా కర్బన ఉద్గారాలని 100 కోట్ల మెట్రిక్ టన్నులలో ఎలా లెక్కిస్తాము అంటే GTCO2e అనే ఒక కొలమానాన్ని ఉపయోగిస్తారనమాట. ఓకేనా? సో అది 2015లో భారతదేశం మొత్తం కర్బన ఉద్గారాలు 3.2 GTCO2e వెలువరించగా 2024 వచ్చేసరికి దాని వాల్యూ ఎంత పెరిగింది అంటే 3.98 GTCO2eకి పెరిగింది అనమాట. అంటే 3.2 నుంచి 3.98కి పెరిగింది. అంటే అత్యధికంగా ఇండియా కూడా ఉద్గారాలను వెదజల్లుతుందన్నమాట. అసలు ఎందుకు వెదజల్లుతుంది కర్బన ఉద్గారాలను ఇండియా అంటే, మన ఇండియాలో విద్యుత్ ఉత్పాదన చేయడం కోసం మనం 70% బొగ్గును మండించడం ద్వారానే విద్యుత్ని మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం అనమాట. సో మరి బొగ్గును ఉపయోగిస్తున్నామంటే ఆటోమేటిక్గా కర్బన ఉద్గారాలు వెలువడతాయి అనమాట. అందుకని చెప్పేసి మన దేశంలో విద్యుత్ ఉత్పాదనలో బొగ్గును మండించడం ద్వారా విద్యుత్ తయారు చేస్తున్నాం కాబట్టి మనం ఏం చేస్తున్నాము, సౌర పవన విద్యుత్ ఉత్పాదనకు కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు సమకూరుస్తున్నాం. అంటే బొగ్గును తగ్గించి సౌర విద్యుత్, పవన విద్యుత్ని పెంచాలి అని అనుకున్నప్పటికీ కూడా బొగ్గు ఉత్పత్తి దిగుమతులు పెరుగుతూనే ఉన్నాయన్నమాట. అంటే తగినంతగా మనకి వనరులు లేకపోవడం వల్ల మనం బొగ్గు మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. ఓకేనా? అంటే మనకు అవసరమైనటువంటి విద్యుత్ లభ్యం కాకపోవడం వల్ల మనం బొగ్గుపై ఆధారపడుతున్నాము. సో దీనివల్ల వాతావరణంలోనికి భారీగా ఉద్గారాలు వెలువడుతున్నాయి. ఓకేనా? ఫలితంగా మరి ఉద్గారాలు వెలువడితే ఫలితంగా ఏం జరుగుతుంది, మనకి తుఫానులు, అకాల వర్షాలు, వరదలు ఇవన్నీ కూడా వస్తాయి అనమాట. ఓకేనా? సో మీరు ఇదంతా కూడా చూసుకోండి. మెయిన్స్ ఎవరైనా రాయాలి అని అనుకునే వాళ్ళకి ఈ ఆన్సర్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓకేనా? లేదు గ్రూప్ 2 బిట్స్ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళేమో నేను అండర్లైన్ చేసిన పాయింట్స్ ఎక్కువగా మీరు ఫోకస్ చేయండి. ఓకేనా? సో ఈ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు 2023 అంటే మనకి ఇండియాలో ఉష్ణోగ్రతలు అనేది ఎవ్రీ ఇయర్ పెరుగుతున్నాయి అనమాట. ఓకేనా? సో అట్లా పెరగడం వల్లనే మనకి 2023లో సిక్కింలో ఒక హిమనీ నదం అనేది కరిగిపోయింది అనమాట. ఆ హిమనీ నదాలు కరగపోవడం వల్ల మనకి వరదలు సంభవిస్తాయి. సో ఆ 2023లో సిక్కింలో జరిగినటువంటి ఈ ఆకస్మిక వరదల వల్ల 55 మెంబర్స్ చనిపోవడం కాకుండా 1200 మెగావాట్స్ జల విద్యుత్ అందించేటువంటి ఒక డ్యామ్ కూడా దెబ్బతిన్నదనమాట. అంటే ఇవన్నిటికీ కారణం ఏంటి అంటే కర్బన ఉద్గారాలు వెదజల్లడం అనేది ఎక్కువ పెరిగిపోయింది అనమాట. ఓకేనా? అట్లాగే నెక్స్ట్ సో మనం ఏం చేస్తున్నాము, ప్యారిస్ వాతావరణ సదస్సులు అంటే మనకి ప్యారిస్ ఒప్పందం జరిగింది కదా. ఆ ప్యారిస్ ఒప్పందంలో ఇండియా ఏం చేసింది అంటే 2005 నాటి ఉద్గారాల స్థాయిని 45%, అంటే 2005లో ఎన్నైతే ఉద్గారాలు వెలువడ్డాయో ఆ ఉద్గారాల సంఖ్యను 45%కి తగ్గిస్తాము అని చెప్పేసి ప్రామిస్ చేసింది. ఇంకేం చేసింది అంటే 2030 నాటికి అంటే 2030 నాటికి స్థాపిత విద్యుత్ ఉత్పాదన సామర్థ్యంలో శిలాజ ఇంధనాల వాటాను సగానికి తగ్గిస్తాము. ఎందుకంటే కర్బన ఉద్గారాలు వెలువడుతున్నాయి కాబట్టి ఈ శిలాజ ఇంధనాల వాటాను కూడా సగానికి తగ్గిస్తామని చెప్పడం జరిగింది. నెక్స్ట్ 2070 కల్లా కర్బన ఉద్గారాల తటస్థను సాధిస్తానని చెప్పేసి ఎప్పుడు అంటే కాప్ సదస్సులో మనకి ప్యారిస్ కాప్ సదస్సులో చెప్పిందనమాట. ఓకేనా? మరి వర్ధమాన దేశాలు అంటే ఏమని చెప్పాను నేను, వర్ధమాన దేశాలు అంటే అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు ఈ వాతావరణ మార్పులు ఎదుర్కోవడం కోసం ధనిక దేశాలు హెల్ప్ చేయాలి అని చెప్పేసి మీకు ఇంతకుముందు కరెంట్ అఫైర్స్ లో కూడా చెప్పాను. అయితే ఆ 2030 కల్లా 5.1 నుంచి 6.8 లక్షల కోట్ల డాలర్లు అభివృద్ధి చెందిన దేశాలు అభివృద్ధి చెందుతున్న దేశాలకు హెల్ప్ చేయాలన్నమాట. ఓకేనా? సో దాని గురించి రీసెంట్ గా మనకి బాకులో COP29 సదస్సు జరిగిందనమాట. ఆ COP29లో ఏం డిసైడ్ అయ్యారు అంటే ఇప్పటి నుంచి ఏటా 30,000 కోట్ల డాలర్ల చొప్పున నిధులు అందిస్తాము అని చెప్పేసి హామీ ఇవ్వడం అనేది జరిగింది. ఇది మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ మళ్ళీ ఈ కర్బన ఉద్గారాలను కట్టడి చేయడం కోసం కేంద్రం కూడా కొన్ని ఇనిషియేషన్స్ తీసుకుందనమాట. అవి ఏంటి అంటే ఇప్పుడు రీసెంట్ గా జరిగినటువంటి బడ్జెట్ లో పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పులను నిరోధించడానికి 3,412 కోట్లు కేటాయించడం జరిగిందనమాట. ఇది లాస్ట్ ఇయర్ కేటాయింపుల కంటే 9% అధికం. ఓకేనా? సో ఈ 3,412.82 కోట్లలో 1,060.56 కోట్లని కేంద్ర పథకాల అంటే స్కీమ్స్ కోసం వెచ్చిస్తారనమాట. మరి పర్యావరణ, వన్యమృగ, అటవీ సంరక్షణ కోసం 720 కోట్లు కేటాయించారు. హరిత భారత్ కోసం 220 కోట్లు, పులులు, ఏనుగుల సంరక్షణ కోసం 290 కోట్లు కేటాయించడం జరిగింది రీసెంట్ బడ్జెట్ లో. ఓకేనా? అట్లాగే ఏంటి మనకి అంటే వాతావరణ మార్పులను కట్టడి చేయడానికి ప్రతి సంవత్సరం కూడా నిధుల కేటాయింపులు పెరుగుతున్నాయి. అంటే ఎవ్రీ ఇయర్ ఈ వాతావరణ మార్పులను తగ్గించడం కోసం మనం నిధులను ఎక్కువగానే కేటాయిస్తున్నాం. ఓకేనా? అది 2016లో అప్పుడున్నటువంటి జీడీపీలో 3.7%, అంటే జీడీపీలో 3.7% ఈ వాతావరణ మార్పుల కట్టడి కోసం ఖర్చు చేశారనమాట. అది 2022కి వచ్చేసరికి జీడీపీలో 5.6%కి పెరిగింది. ఓకేనా? అంటే నిధులు కూడా 3.7% నుంచి 5.6%కి పెరిగింది అనమాట. ఓకేనా? అట్లాగే ఇంకేమన్నాము, హరిత ఇంధనాలు సాంకేతికతలతో పారిశ్రామిక ఉత్పత్తిని చేపట్టడం, వాతావరణ మార్పులు తట్టుకునే విధంగా సేద్యాన్ని ప్రోత్సహించడం కూడా ఈ ఏడాది బడ్జెట్ యొక్క లక్ష్యాలు అనమాట. అంటే ఎక్కువగా హరిత ఇంధనాలనే వాడాలి. టెక్నాలజీలో కూడా మనకి అంటే మనకి ఏమంటారు, ఉద్గారాలు తక్కువగా వెలువడేటువంటి సాంకేతిక టెక్నాలజీని ఉపయోగించి పారిశ్రామిక ఉత్పత్తిని చేపట్టాలి అని చెప్పేసి కూడా ఈ బడ్జెట్ లో అనుకున్నారు. నెక్స్ట్ వీటిని సాధించాలి అని అంటే ఏం చేయాలి, జాతీయ పారిశ్రామిక ఉత్పత్తి పథకం ఒకటి, అధిక దిగుబడి వంగడాల పథకం, జాతీయ అణుశక్తి పథకం, ఇవి 3 స్కీమ్స్ కూడా దేనికోసం అంటే హరిత ఇంధనాలు సాంకేతికతలతో పారిశ్రామిక ఉత్పత్తిని చేపట్టడం కోసం ఇవి 3 పథకాలు అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఏంటి అంటే వాతావరణ మార్పుల నిరోధానికి తోడ్పడే పరిశోధన, అభివృద్ధి, నవీకరణ కార్యక్రమాల్లో ప్రైవేట్ రంగానికి భాగస్వామ్యం కల్పించాలి. అంటే ఈ వాతావరణ మార్పులను నిరోధించాలి అంటే రీసెర్చ్, డెవలప్మెంట్, ఓకేనా, ఇన్నోవేషన్ ఇలాంటి కార్యక్రమాలన్నింటిలో కూడా అంత బర్డెన్ అంతా కూడా గవర్నమెంట్ మీదనే పడకుండా ప్రైవేట్ రంగానికి కూడా భాగస్వామ్యం కల్పించాలి అని చెప్పేసి ప్రభుత్వం సంకల్పించింది. ఓకేనా? సో దీనికోసం అంటే వీటి కోసం అంటే పరిశోధన అంటే రీసెర్చ్, డెవలప్మెంట్, ఇన్నోవేషన్ కోసం బడ్జెట్ 20,000 కోట్లు కేటాయించారనమాట. ఓకేనా? అట్లాగే భారతీయ పునరుత్పాదక ఇంధన వనరుల ఉత్పత్తిదారులకు అంటే ఎవరైతే పునరుత్పాదక ఇంధనాలను ఉత్పత్తి చేస్తారో వాళ్ళకి రుణాలు ఇచ్చి వాళ్ళ అంతర్జాతీయ సంస్థలతో పోటీ పడే
విధంగా కూడా వాళ్ళని ప్రోత్సహించాలి అని చెప్పేసి కూడా ప్రభుత్వం నిర్ణయించింది అనమాట. ఓకేనా. నెక్స్ట్ పర్యావరణానికి హితకరమైన రీతిలో పట్టణాభివృద్ధి త్రాగునీటి సరఫరాకి ప్రాధాన్యం ఇస్తుంది. అంటే మనం పట్టణాలను డెవలప్ చేయాలన్నా లేదంటే ఇరిగేషన్ డెవలప్ చేయాలన్నా కూడా ఏంటి అంటే మన సరౌండింగ్స్ అనేది డ్యామేజ్ అవ్వకుండా పర్యావరణ హితమైన కార్యక్రమాలు మాత్రమే చేపట్టాలి అని కూడా అనుకుందన్నమాట. నెక్స్ట్ నగరాలను పర్యావరణానికి అనుకూలమైన రీతిలో ఆర్థిక కేంద్రాలుగా రూపాంతరం చెందించడానికి 1,00,000 కోట్ల రూపాయలతో అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా. ఎందుకు అంటే నగరాల్లోనే మనకి ఎక్కువగా పొల్యూషన్ ఓకేనా ఉద్గారాలు అనేవి వెలువడతాయి. కాబట్టి ఆ నగరాలని పర్యావరణానికి అనుకూలంగా మార్చడం కోసము ఓకేనా 1,00,000 కోట్ల రూపాయలతో అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటివన్నీ కూడా ఏంటి అంటే మనం 2047 కల్లా అభివృద్ధి చెందిన భారతదేశంగా అంటే వికసిత్ భారత్ గా మారాలి అని అంటే ఇవన్నీ కూడా సో మనకి తోడ్పాటును అందిస్తాయి అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సముద్రంలో అంటే మనకి పవన విద్యుత్ ఉత్పాదన కూడా పునరుత్పాదక ఇంధనాలు పెంచుకుందాం అనుకున్నాం కదా. సో కాబట్టి సముద్రంలో పవన విద్యుత్ ఉత్పాదనకి పునరుత్పాదక ఇంధనాల ద్వారా తయారయ్యే కరెంట్ సరఫరాకు వీలుగా పవర్ గ్రిడ్ ని పటిష్టపరచడం కోసం కూడా బడ్జెట్ లో కేటాయించారన్నమాట నిధులు. ఓకేనా. అంటే మనం సముద్రం ద్వారా పవన విద్యుత్ను ఉత్పత్తి చేయడం ఓకేనా సముద్ర వనరుల ద్వారా పవన విద్యుత్ ఉత్పాదన చేయడం కోసం పునరుత్పాదక ఇంధనాల ద్వారా తయారయ్యేటువంటి కరెంట్ సరఫరాకు వీలుగా మనం బడ్జెట్ లో కేటాయించాం. దేనికోసం అంటే హరిత ఇంధన కారిడార్ నిర్మాణానికి 7,453 కోట్లు కేటాయించారన్నమాట. ఓకేనా. సో 2047 కల్లా 100 గిగావాట్స్ అణువిద్యుత్ ఉత్పత్తి చేయాలని చిన్నపాటి మాడ్యులర్ అణు రియాక్టర్లకు ప్రాధాన్యం ఇవ్వాలని కూడా బడ్జెట్ ప్రతిపాదించింది. ఓకేనా. ఎప్పుడు అంటే 2047 అంటే అభివృద్ధి చెందిన దేశంగా భారత్ మారుతుంది కాబట్టి అప్పటి వరకల్లా 100 గిగావాట్ల అణు విద్యుత్ను కూడా ఉత్పత్తి చేయాలని కూడా లక్ష్యంగా పెట్టుకుంది. ఓకేనా. సో అట్లాగే వాతావరణ మార్పులను కట్టడి చేయడం కోసం 2023లో అమెరికా ఏమో తన జీడీపీలో 1.2% ఖర్చు చేసింది. చైనా 0.49% ఖర్చు చేసి ఇండియా మాత్రం 0.08% మాత్రమే ఖర్చు చేసింది. అంటే మిగిలిన దేశాలతో పోలిస్తే ఇండియా తక్కువగా ఖర్చు చేస్తుంది కాబట్టి దీన్ని మనం అంటే ఈ నిధులను పెంచాల్సిన అవసరం ఎంతకైనా ఉంది అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. అయితే ఈ ఫస్ట్ టాపిక్ ఇంత లెంతీ ఉంది అని అంటే నేను చెప్పాను కదమ్మా అది మన మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ రాసే వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ నేను ఏవైతే అండర్లైన్ చేశానో అవి గ్రూప్ 2 గ్రూప్ 3 కి కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. బడ్జెట్ కేటాయింపులు అవి కూడా సో మీరు చూసుకోండి. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి మనకేంటి అంటే భారత ఉపఖండంపై కూడా వాతావరణ మార్పుల ప్రభావం ఎలా ఉంది అంటే ఇండియా ఉపఖండంపై వాతావరణ మార్పుల ప్రభావం ఎలా ఉంది అని తెలుసుకోవాలని చెప్పేసి కేంద్ర భూ విజ్ఞాన శాఖ మంత్రిత్వ శాఖ అధ్యయనం చేసిందన్నమాట. సో దానివల్ల మనకు తెలిసింది ఏంటి అంటే 1901 నుంచి 2018 మధ్యలో భారత్ సగటు ఉష్ణోగ్రతలు దాదాపు 0.8 డిగ్రీల సెంటీగ్రేడ్ పెరిగాయి అనమాట. ఓకేనా. అంటే ఉష్ణోగ్రతలు 0.8 డిగ్రీల సెంటీగ్రేడ్ మేర పెరిగాయి. 1950 నుంచి 2015 మధ్య రోజువారీ వర్షపాత తీవ్రత 75% పెరిగిందంట. అట్లాగే గత 2.5 దశాబ్దాలు అంటే 25 ఇయర్స్ గా ఉత్తర హిందూ మహాసముద్రం మట్టం కూడా సముద్ర మట్టం కూడా ఏటా 3.3 మిల్లీమీటర్ల చొప్పున పెరుగుతూ ఉందన్నమాట. ఓకేనా. హిందూ మహాసముద్రం. నెక్స్ట్ అరేబియా సముద్రంలోనేమో ప్రతి సంవత్సరం వానాకాలం తర్వాత తీవ్రమైన తుఫాన్లు సంభవించడం జరుగుతుంది. అంటే ఈ కేంద్ర భూ విజ్ఞాన శాఖ మంత్రిత్వ శాఖ అధ్యయనం ప్రకారం ఇవి జరిగాయని చెప్తున్నారు. ఓకేనా. అది ఫస్ట్ కరెంట్ అఫైర్. సెకండ్ వచ్చేసి ఏంటి మనకి అంటే ఆసియాలో ముఖేష్ కుటుంబం నెంబర్ 1. సో ఆసియాలోని అత్యంత సంపన్న కుటుంబంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కుటుంబం నిలిచింది. సో ఆసియాలో అత్యంత సంపన్నులైనటువంటి 20 కుటుంబాల జాబితాని బ్లూంబర్గ్ విడుదల చేసిందన్నమాట. ఆ 20 కుటుంబాలలో కూడా ఆరు కూడా భారతీయ కుటుంబాలే ఉన్నాయి. ఓకేనా. ఫస్ట్ ప్లేస్ ఏంటి ముఖేష్ అంబానీ అన్నాం కదా. ముఖేష్ అంబానీ యొక్క ఆదాయం ఎంత అంటే $90.5 బిలియన్. సో అది మనం అమౌంట్ లో కన్వర్ట్ చేస్తే రూపీస్ లో కన్వర్ట్ చేస్తే 7.86 లక్షల కోట్లతో ఫస్ట్ స్థానంలో ఉన్నారు ముఖేష్ అంబానీ. నెక్స్ట్ చిరావో నోంట్ $42.6 బిలియన్ వీళ్ళు థాయిలాండ్ చెందిన వాళ్ళు. హార్టోనో వచ్చేసి $42.2 బిలియన్ ఇండోనేషియా. షాపూజీ పల్లోంజీ గ్రూప్ 37.5 భారత్. మనకి ఇండియాకి సంబంధించిన బాగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ 5 కూడా బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో అవి మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ లో అడిగే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ క్వాక్ వచ్చేసి 35.6 హాంకాంగ్. సాయ్ వచ్చేసి 30.9 థైవాన్. ఓపీ జిందాల్ 28.1 భారత్. యో విద్య 25.7 థాయిలాండ్. కుమారమంగళం బిర్లా 23 భారత్. లీ 22.7 దక్షిణ కొరియా. ఇవి టాప్ 10 అనమాట. టాప్ 10 లో మనకి ఇండియా రిలేటెడ్ ఎన్నో ఫస్ట్ ఇండియానే, షాపూర్జీ పల్లంజీ ఇండియానే, ఓపీ జిందాల్ ఇండియానే, కుమారమంగళం బిర్లా ఇండియానే. అంటే టాప్ 10 లో 4 ఉన్నాయి. నెక్స్ట్ టాప్ 20 లో ఏమున్నాయి మనకి రాహుల్ బజాజ్ $20.1 బిలియన్ తో 13th ప్లేస్ లో ఉంది. హిందూజా వచ్చేసి $15.2 బిలియన్ 18th ప్లేస్ లో ఉంది. అంటే ఇక్కడ 4 ఇక్కడ 2 టోటల్ గా ఇక్కడ టాప్ 20 లో 6 ఇండియాలోనే ఉన్నాయన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి మనకి నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మనకి సైనిక విన్యాసాలు అనమాట. ఓకేనా. సో మీకు కొంచెం అప్పుడప్పుడు బ్లర్ అవుతుంది. ఓకేనా. చూడండి అంటే హ్యాండ్ అనేది షేక్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి ఏంటి అంటే సైక్లోన్ 3 సైనిక విన్యాసాలు. ఈ సైక్లోన్ 3 సైనిక విన్యాసాలు అనేది ఇండియాకి ఈజిప్ట్ కి మధ్యలో జరుగుతాయి. ఎప్పటి నుంచి ఎప్పుడు అంటే February 10th నుంచి 28th వరకు జరగనున్నాయి. February 10th ఎక్కడ స్టార్ట్ అయింది అంటే జరగనున్నాయి అంటే రాజస్థాన్ రాష్ట్రం మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ లో ప్రారంభమయ్యాయి అనమాట. ఓకేనా. ఇది ఏంటి అంటే సైక్లోన్ 3 ఎడిషన్ 3 అనమాట. ఓకేనా. సో ఈ జాయింట్ ఎక్సర్సైజ్ తరపున ఇండియా తరపున 25 మెంబర్స్ తో 2 స్పెషల్ బెటాలియన్స్, ఈజిప్ట్ నుంచి 25 మెంబర్స్ తో ఒక బెటాలియన్ అనమాట. అసలు ఈ విన్యాసాల లక్ష్యం ఏంటి అంటే ఇండియాకి ఈజిప్ట్ కి మధ్య రక్షణ సంబంధాలను బలోపేతం చేయడం కోసము, నెక్స్ట్ ఇరు దేశాల ప్రత్యేక దళాల మధ్య పరస్పర అవగాహన పెంపొందించడము, ద్వైపాక్షిక సహకారం పెంపొందించడము, వ్యూహాత్మక సైనిక రిహార్సల్స్ అనమాట. ఇవి ఏంటంటే విన్యాసాల యొక్క లక్ష్యము. మరి ఇది థర్డ్ ఎడిషన్ అన్నాం కదా. మరి సెకండ్ ఎడిషన్ ఎప్పుడు జరిగింది అంటే 2024 జనవరిలో ఈజిప్ట్ లో నిర్వహించారనమాట. ఓకేనా. ఈ సంయుక్త విన్యాసాలు ఒక ఏడాది ఇండియా నిర్వహిస్తే మరొక ఏడాది ఈజిప్ట్ లో నిర్వహిస్తారు. ఓకే. అది థర్డ్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి ఏంటంటే చమన్ అరోరాకు సాహిత్య అకాడమీ అవార్డు.
ఇతను దివంగత నేత అనమాట, జమ్మూ కాశ్మీర్ కి చెందిన తమరు. సో ఈ దివంగత నేత చమన్ అరోరాకి డోగ్రీ భాషలో రాసినటువంటి ఇకహోరా అశ్వత్థామ అనే స్టోరీకి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 2024 కు గాను వచ్చిందనమాట. ఈ బుక్ లో ఏముంది అంటే మహాభారతంలో అశ్వత్థామ ఎటువంటి పాత్రను పోషించాడో దాని గురించి ఈ ఇకహోరా అశ్వత్థామ అనే పుస్తకంలో ఉంది. అయితే అసలు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్స్ ఎప్పటి నుంచి ఇస్తున్నారు అంటే 1954 లో దీన్ని స్థాపించారు. సో ఎన్ని భాషల్లో ఇస్తారు అంటే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎన్నైతే భాషలు గుర్తించిందో అంటే 22 భాషలు గుర్తించింది కదా, అవి 22 తో పాటు అకాడమీ ఇంకొక 2 లాంగ్వేజెస్ కూడా పరిగణలోకి తీసుకుంటారు. అవి ఏంటి అంటే ఇంగ్లీష్ అండ్ రాజస్థానీ, ఈ 2 భాషలు. టోటల్ 24 భాషలకి ప్రతి సంవత్సరం కూడా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అనేది ఇస్తారు. ఓకేనా, అది 4th. నెక్స్ట్ 5th వచ్చేసి ఏంటి అంటే వెహికల్ మౌంటెడ్ కౌంటర్ డ్రోన్ వ్యవస్థ. ఇది ఏంటి అంటే డ్రోన్ దాడులను అడ్డుకునేటువంటి కొత్త టెక్నాలజీ అనమాట. సో ఇది ఎందుకు వార్తలో వచ్చిందంటే ఇప్పుడు ఏరో ఇండియా జరుగుతుంది కదా, ఆ ఏరో ఇండియా ప్రదర్శనలో DRDO దీన్ని ఆవిష్కరించింది. మరి ఈ టెక్నాలజీని ఎవరెవరు కలిపి డెవలప్ చేస్తున్నారంటే DRDO అండ్ అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్, వీళ్ళిద్దరూ కలిసి సంయుక్తంగా దీన్ని అభివృద్ధి చేశారు. సో ఇది 10 కిలోమీటర్స్ పరిధిలో కూడా ఉన్న శత్రు డ్రోన్లను కూడా ఇది కూల్చేస్తుంది అనమాట. అది 5th కరెంట్ అఫేర్. నెక్స్ట్ 6th వచ్చేసి ఏంటి అంటే AI స్టార్ట్అప్. అంటే ఇప్పుడు అన్ని కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద రన్ అవుతున్నాయి కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద స్టార్ట్అప్స్ ఏ దేశాల్లో ఎన్ని స్టార్ట్అప్స్ ఉన్నాయి అనేది ఒక AI ఇండెక్స్ రిపోర్ట్ అనేది రిలీజ్ అయింది అనమాట 2024. ఈ AI ఇండెక్స్ రిపోర్ట్ అనేది 2013 నుంచి 2023 మధ్య సో ఏ దేశాల్లో ఎన్ని స్టార్ట్అప్స్ ఉన్నాయి అని చెప్పేసి నివేదికను ఇచ్చిందనమాట. సో హైయెస్ట్ గా USA లో ఉన్నాయి 5509 స్టార్ట్అప్స్ ఉన్నాయి అనమాట AI మీద. చైనాలోనేమో 1446, బ్రిటన్ లో 727, ఇజ్రాయెల్ లో 442, కెనడాలో 397, ఫ్రాన్స్ లో 391, ఇండియా ఏ ప్లేస్ లో ఉందంటే 7th ప్లేస్ లో ఉంది. మరి ఇండియాలో ఎన్ని స్టార్ట్అప్స్ ఉన్నాయంటే AI స్టార్ట్అప్స్ 338 ఉన్నాయి, జపాన్ 333, జర్మనీ 319, సింగపూర్ 193. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ కరెంట్ అఫేర్, రాజ్ నారాయణ్ కి హురున్ అవార్డ్ 2024. సో ఈ రాజ్ నారాయణ్ ఎవరు అంటే మనకి ఫిన్టెక్ సంస్థ ఉంది కదా మనకి, అంటే ఆర్థిక రంగంలో ఫిన్టెక్ కంపెనీ జిగల్ ఫౌండర్ అనమాట, ఈయన ఎగ్జిక్యూటివ్ చైర్మన్. ఓకేనా. సో దీంట్లో ఎగ్జిక్యూటివ్ చైర్మన్, ఫిన్టెక్ లో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా పనిచేస్తున్నారు. సో ఆర్థిక రంగంలో ఈయన చేసినటువంటి కృషికి ఇతనికి హురున్ అవార్డు అనేది లభించింది. ఓకేనా. సో ఇవి ఈ రోజు కరెంట్ అఫేర్స్. ఓకేనా, మీకు అర్థమైంది అని అనుకుంటే కామెంట్ ద్వారా, లైక్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.